కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అమ్మో ఇంకా నయం. కథ మొదలు పెడదాం. సూర్యకిరణం కళ్ళల్లో పడితే గాని మెలకువ రాని అలివేలు మంగ తాయారు మొదటిసారి పండక్కి వచ్చిన వియ్యాలవారి సేవ కోసం 5ంటికి అలారం పెట్టుకొని లేవక తప్పలేదు. అప్పటికే లేచి ముఖం కడుక్కొని నుదుట చక్కగా బొట్టు పెట్టుకొని మంచం మీద పడుకున్న వియ్యపురాలు సుబ్బలక్ష్మి మెలకువగానే ఉండి అలివేలు మంగ తాయారును రహస్యంగా గమనించసాగింది. అలివేలు మరెవరో కాదు, సుబ్బలక్ష్మికి రెండో మేనమామ కూతురే. అయిన వాళ్ళ సంబంధం అయితే కుటుంబాల మధ్య రాకపోకలు బంధుత్వాలు బాగుంటాయని ఇరువురు పెద్దలు అనుకోవడం వల్ల ఆవిడ కూతుర్ని సుబ్బలక్ష్మి కొడుకుకి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం జరిపించారు. మంగ అదృష్టం ఏమిటంటే చదివింది 5వ తరగతి అయినా రైల్వే ఇంజనీర్ భార్య కావడం. భర్తతో ఇటు కాశ్మీర్ నుంచి అటు కన్యాకుమారి వరకు రకరకాల ఊర్లకు ఉద్యోగ నిమిత్తం వెళ్ళడం వల్ల 4-5 భాషలు కూడా అవలీలగా మాట్లాడేస్తుంది. సుబ్బలక్ష్మి చదివింది కూడా 5వ తరగతే. ఆమె భర్త పండితులు కావడం వల్ల ఏమో 4-5 ఊర్లు తిరిగిన జ్ఞానం తప్ప అలివేలు మంగ తాయారు అంత మాటకారి కాదు. ప్రపంచ అనుభవమూ లేదు. ఫ్రిడ్జ్లోంచి 2 ప్యాకెట్ల పాలు తీసి గ్యాస్ పొయ్యి వెలిగించి వియ్యపురాలు ఎక్కడ లేచి వస్తుందేమోనని అన్నంత కంగారుగా దగ్గరుండి పాలు కాచి జానెడు పొడవున్నటువంటి దుక్కలాంటి స్టీల్ గ్లాస్ నిండా చిక్కటి బ్రూ కాఫీ కలిపేసుకొని ఊదుకొని మరీ తాగేసిన మంగ పక్కనున్న మంచినీళ్ళ బిందెలోంచి లోటా చెంబు నిండా మంచినీళ్ళు తీసుకొని మిగిలిన పాలల్లో నిర్దాక్షిణ్యంగా పోసేసింది. అది చూసిన సుబ్బలక్ష్మి ఓసిని అసాధ్యం కూలా అనుకుంది మనసులో. పొద్దున్నే కాఫీ చుక్క నాలుక మీద పడకపోతే నాలుక పీకేస్తుంది అనుకున్న సుబ్బలక్ష్మి లేచావా వదినా అనుకుంటూ వంటింట్లోకి వచ్చింది. ఎంతసేపు అయింది వదినా లేచి? ముఖం కడుక్కున్నావా? కాఫీ ఇవ్వనా? అడిగింది మంగ. మీ అన్నయ్య గారికి 4ంటికి లేవడమే అలవాటు వదినా. లేచిన వెంటనే కాఫీ చుక్క నాలుక మీద పెడితే గాని ఆయనకి అవసరాలు తీరవు. నాకు అదే అలవాటు అయిపోయింది. 4ంటికే లేచి మొహం కడిగేసుకున్నాను. ఇంకా నువ్వు లేవలేదని మంచం మీద నడుం వాల్చాను. వంటింట్లో లైటు వేసి ఉంటే మెలకువ వచ్చేసింది అంది సుబ్బలక్ష్మి. చూపుడు వేలు అంత స్టీల్ గ్లాస్లో చేత్తో పంచదార వేసి 3వ వంతు వరకు లఘుశంఖ ద్రవం లాంటి కాఫీ డికాషన్ పోసి పై పావు వంతు పాలు పోసి మరో స్టీల్ గ్లాస్తో సుబ్బలక్ష్మికిచ్చింది మంగ. కాఫీలో పంచదార ఉజ్జాయింపుగా వేసా వదినా. ఈ గ్లాస్లో తిరగబోసుకో. గ్రీన్ టీ నీళ్ళలాంటి కాఫీ ఉన్న గ్లాస్ని వియ్యపురాలు సుబ్బలక్ష్మికి చెప్పింది. అలివేలు మంగ తాయారు. కలుపుకోవడానికి చెంచా లేదా వదినా? అమాయకంగా అడిగింది సుబ్బలక్ష్మి. ప్రతి నెల 2 డజన్లు చెంచాలు కొంటాను వదినా. వెధవ పనిమనిషి ఎలా మాయం చేసిందో, ఎప్పుడు మాయం చేస్తుందో తెలియదు. నెల అయ్యేసరికి ఒక్క చెంచా కూడా కనపడదు అంది మంగ. ఏ డబ్బాలో పెట్టిన చెంచా ఆ డబ్బాలో ఆ జన్మ ఖైదీని చేసి వదిలేస్తావు. బయటకు తీస్తే చావుకు సిద్ధమైన ఖైదీల్లా మాసిపోయి ఉంటాయి. అప్పుడే లేచిన ఆమె కొడుకు శివమణి బాత్రూంలోకి వెళ్ళబోతూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ అన్నాడు. పొద్దున్నే ఆడంగి మాటలు ఎందుకురా? వెళ్ళి నీ పని చూసుకో. తల్లి మాటలకి టక్కున నోరు మూసి లోపలకు దూరాడు ఆ టీనేజ్ కుర్రాడు. పంచదార పానకంలా ఉన్న ఆ కాఫీ నీళ్ళని 2 సార్లు గ్లాసులో అటూ ఇటూ తిరగబోసుకొని కాఫీ లాంటిది ఏదో తాగాను అని సరిపెట్టుకుంది సుబ్బలక్ష్మి. వియ్యాల వారందరూ హాస్యపు చతురతతో చమత్కార సంభాషణలతో మధ్యాహ్నం కలిసిమెలిసి భోజనాలు చేశారు. భోజనాలయ్యాక మగవాళ్ళందరూ చతుర్ముఖ పారాయణంలో పడితే పిల్లలందరూ ఆటల్లో పడ్డారు. మరి ముసలోళ్ళు టీవీ సీరియల్స్లో మునిగిపోయారు. కాసేపు నడుం వాలుద్దామని సుబ్బలక్ష్మి అనుకునేటంతలో అలా బజారుకి షాపింగ్కి వెళ్ళొద్దాం రా వదినా అంటూ వచ్చిన మంగని చూసి నోట మాట రాలేదు. ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళకన్నా హీనంగా పనికి మాలిన చీరతో కనిపించిన పని వాళ్ళని అజమాయిషీ చేసే మేస్త్రీలా ప్రవర్తించిన మంగకి ఈ మంగకి అసలు పోలికే లేదు. ఖరీదైన పట్టు చీరతో సహా తల నుంచి
కాళ్ళ వరకు ప్రతి వస్తువులోనూ మ్యాచింగ్తో లైట్ మేకప్తో పెదాలకు ఎర్రని లిప్స్టిక్తో తానెన్నడూ చూడని కొత్త మంగని చూసి కళ్ళార్పడం మర్చిపోయింది సుబ్బలక్ష్మి. అదేమిటి వదినా అలా వింతగా చూస్తున్నావు? ఇలా తయారయ్యావేమిటి అనా? ఈ విజయవాడలో ఇలా షాపింగ్కి వెళ్ళకపోతే మనిషికి విలువే ఇవ్వరు వదినా. లేకపోతే ఇలాంటి హంగులు నాకు అస్సలు ఇష్టం ఉండదనుకోరా. మళ్ళీ వీళ్ళంతా టీలు స్నాక్స్ అని అడిగేలోపు వచ్చేద్దాం అంది మంగ. పక్క పల్లెటూరులో 5వ తరగతి వరకు చదివి 14వ సంవత్సరంలో పెళ్లి చేసుకొని భర్త వెంట కాపురానికి వచ్చేసిన సుబ్బలక్ష్మికి పరాయి మగాడి ముందుకు వస్తూనే పమిట భుజాల చుట్టూ కప్పుకొని వచ్చే అలవాటు. అలాంటిది మంగ స్లీవ్లెస్ జాకెట్ వేసి పోటీగా ఉన్న జుట్టుని పైనుంచి బాబ్డ్ హెయిర్లా దువ్వి వదిలేసి చీర ఒంటి పొరన పమిట కొంగు నేలన జీరాడేలా వేసిన వేషం చూసి మీరు చాలా హై క్లాస్ వదినా అంది కావాలని మెచ్చుకోలుగా. అంతా నీ అభిమానం. పద పద. బరువుగా ఎత్తుగా ఉన్న లేడీస్ పర్సుతో ముందుకు నడిచిన ఆమెను అనుసరించిన సుబ్బలక్ష్మి పర్సు చాలా ఎత్తుగా బరువుగా ఉంది. ఎన్ని వేలు షాపింగ్ చేస్తుందో అనుకుంటూ ముందుగా ఒక చీరల షాపులోకి వెళ్ళి అక్కడో 100 చీరలు తీయించి ఇవన్నీ కట్టిపడేసిన పాత చీరల డిజైన్సే, కొత్త వెరైటీ రాలేదా అని అక్కడ లేని రకాలు అడిగి బయటకు వచ్చేసింది మంగ. అలా 4-5 షాపులు తిరిగి ఒక ఐస్ క్రీమ్ పార్కుకి తీసుకెళ్ళింది మంగ. ఇక్కడ రోజ్ మిల్క్ చాలా బాగుంటుంది వదినా, తాగితే వదలవు తెలుసా అని 2 ఆర్డర్ చేసింది. సుబ్బలక్ష్మికి చాలా సంతోషం అనిపించింది. ఇలా బయటకు వచ్చి డ్రింక్ అనేది తాగడం ఆమె జీవితంలో మొదటిసారి. మరి ఇంకోటి తాగు వదినా అంది మంగ. వద్దు వదినా, చాలా చాలా బాగుంది. ఇంకొకటి తాగలేను. అమ్మో, ఇంకా బోలెడు షాపింగ్ ఉంది. నేను మొహమాట పడను బాబూ అని ఇంకొకటి తెప్పించుకొని గడగడా తాగేసింది మంగ. డబ్బులు ఇవ్వడానికి కౌంటర్ దగ్గరకు వచ్చాక 500 నోటుకు చిల్లర ఉందా వదినా నీ దగ్గర అని అడిగింది మంగ సుబ్బలక్ష్మిని పర్సు తీయబోతూ. నా దగ్గర చిల్లర ఉందిలే అని మర్యాద కోసం ఇచ్చేసింది సుబ్బలక్ష్మి. ఇంటికి వెళ్ళాక చిల్లర తెప్పించి ఇచ్చేస్తాను వదినా అని ఎదురుగా కనిపించిన స్టీల్ సామాన్ షాప్లోకి దారి తీసింది మంగ. అయితే చీరలేమి కొనుక్కోవా అమాయకంగా అడిగింది సుబ్బలక్ష్మి. నిజానికి నాకు మధ్యాహ్నం పూట నిద్ర పట్టదు వదినా. రోజుకో పేటలో 10 షాపులు తిరిగినా నెలలో అన్నీ చూడలేను అనుకో. నాకు బాగా నచ్చితేనే కొంటాను. 2 బీరువాల నిండా 600 చీరల దాకా ఉన్నాయి. కట్టిన చీర కట్టడానికే 2 ఏళ్ళు పడుతుంది. ఆ షాపుల్లో చూసిన అన్ని రకాలు నా దగ్గర ఉన్నాయి. ఎలాగూ వచ్చాముగా, చెంచాలు అయినా కొందాం అని షాపులోకి అడుగు పెడుతూనే పర్సు జిప్పు తీసి లోపల మడతలుగా పెట్టి ఉన్న వస్తువుని విడదీసి పర్సు జిప్పు వేసేసి ఆ వస్తువులో పడేసింది మంగ. గతంలో ఎప్పుడో చీరల షాపులో కొంటే ఇచ్చిన సంచి అది. ఓసిని, నోట్ల కట్టలు ఉన్నట్లు ఎన్ని బిల్డప్లు ఇచ్చింది అనుకుని ఆశ్చర్యపోయింది సుబ్బలక్ష్మి. ఆ డిజైన్ చెంచాలు లేవా? ఈ కాడ పొడుగ్గా ఉన్నవి లేవా? వెడల్పుగా ఉన్నవి లేవా? ఆ షాప్లో ఉన్న అన్ని రకాలు చెంచాలు తీయించింది. విసుగు వచ్చిన సుబ్బలక్ష్మి షాపు అంతా పరిశీలించసాగింది. అబ్బే, ఒక్కటి బరువుగా లేవు. మరి కాకులు ఎత్తుకుపోయేలా ఇంత పల్చగా ఉన్నాయేమిటయ్యా అని ఆ కొట్లో కుర్రాడిని 100 సార్లు తిప్పించి హఠాత్తుగా లేచిపోయింది మంగ. ఇంట్లో చెంచాలు లేవన్నావు, కొనేశావా అడిగింది సుబ్బలక్ష్మి కూడా లేస్తూ. కొత్త డిజైన్ చెంచాలు ఏమైనా వచ్చాయేమో అని చూశాను వదినా. అయినా ఇంట్లో చెంచాలు లేకపోవడమేమిటి నీ పరాచకం కాకపోతే? పద పద అని సుబ్బలక్ష్మి చెయ్యి పట్టుకొని వేగంగా నడిచింది మంగ. మరో 2 అడుగులు వేస్తే ఆ సందు మలుపు తిరిగేసేవారే. అంతలో వెనక నుంచి మేడం మేడం, మిమ్మల్నే మేడం వినిపించింది. ఎవరా అని వెనక్కి తిరిగి ఎవరయ్యా, ఎవరిని పిలుస్తున్నావ్? ఆగి ఉరిమినట్టు చూసి అడిగింది మంగ ఆ అబ్బాయిని.
ఇవన్నీ ఏంటి మేడం? మిమ్మల్నే ఆగమని పిలుస్తున్నాను అన్నాడు అతను. ఆ అబ్బాయి స్టీల్ సామాన్ల షాప్లో చెంచాలు చూపించిన అబ్బాయి అని టక్కున గుర్తుకు వచ్చింది సుబ్బలక్ష్మికి. ఎందుకు ఆగమంటున్నావు మమ్మల్ని? కోపంగా అడిగింది మంగ. మీకు చూపించిన చెంచాలలో 4 రకాల చెంచాలు కనపడలేదు. వాటి లెక్క తక్కువైతే మా షాప్ ఓనర్ నా జీతంలో కోత పెడతాడు. ఓసారి మీ సంచి చూపించండి గదమాయించి అడిగాడు ఆ కుర్రాడు. అంటే అంటే వాటిని మేము దొంగిలించమంటావా? నేను ఆ మాట అనలేదు. మీ సంచి ఒకసారి చూపించమంటున్నాను మంగ కంటే గట్టి గంటంతో అరిచాడు వాడు. నేనెవరో తెలుసా? రైల్వే ఇంజనీర్ గారి భార్యని. మాకు అలాంటి కర్మ పట్టలేదు దబాయిస్తూ స్థిరంగా అంది మంగ. అవన్నీ నాకు అనవసరం. మీరు చూపిస్తారా? లేకపోతే సంచి లాక్కొని నన్ను చూడమంటారా? సంచి లాక్కోవడానికి చెయ్యి ముందుకు చాచాడు వాడు. సుబ్బలక్ష్మికి పై ప్రాణాలపైనే పోయినట్టయింది. ఆ సంచి వాడి మొహాన తగిలే వదినా. ఆ షాప్లో మనం ఏమీ కొననప్పుడు మనకేం భయం అంది సుబ్బలక్ష్మి. గత్యంతరం లేక ఆ సంచిలో నుంచి పర్సు తీసేసుకొని వాడికి అందించింది మంగ చుట్టూ చూస్తూ. వాడి అరుపులకి ఆ చుట్టుపక్కల దూరంగా ఉన్న కొందరు వాళ్ళ స్థానాల్లో నిలబడి చూడసాగారు. వాడు సంచిలో చెయ్యి పెట్టి 4 చెంచాలు తీశాడు. ఏం పని అమ్మాయిది? చూడ్డానికి గొప్ప కుటుంబం వాళ్ళలా ఉన్నారు అనేసి ఆ చెంచాలు తీసుకొని గిర్రుక్కున తిరిగి వేగంగా వెళ్ళిపోయాడు వాడు. కావాలని తీస్తామా? అన్ని రకాల చెంచాలు చూస్తూ ఉంటే ఇందులోది అందులోనో అందులోది ఇందులోనో పడి ఉంటాయి. నా సంచిలో దొరికాయి కాబట్టి తీసుకువెళ్తున్నావు. దొరక్కపోతే నీ జీతంలో కోతేగా. రా వదిన పోదాం. వాడి జీతంలో కోత లేకుండా చేశానన్న ధీమాతో ముందుకు నడుస్తున్న మంగని చూస్తూనే నిలువెల్లా చెమటలు పట్టేసిన సుబ్బలక్ష్మి, అమ్మో ఇంకా నయం, నేను చూడకుండా నువ్వు ఎప్పుడు తీసి సంచిలో పడేశావు వదినా అని తనని అడిగి ఉంటే తన ప్రాణాలు అక్కడే పోయేవి అనుకుంటూ మంగని అనుసరించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.